కామారెడ్డి మండలంలోని గూడెం షబ్దీపూర్ గ్రామంలో ఇష్టానుసారంగా అక్రమంగా ఇసుక మోరు తవ్వకాలు పట్టించుకొని అధికారులు. అంతేకాకుండా గూడెం గ్రామం నుండి ట్రాక్టర్లు, టిప్పర్లకు బండి నెంబర్ లేకుండా, ఇసుక మేరకు పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మోరం ఇసుక తవ్వకాలు, మోరంకు ఇసుకకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇతర గ్రామాలకు తరలిస్తున్నారు. కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ గారికి సమాచారం అందించడంతో వెంటనే హుటాహుటిన అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి పంపించి అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లు, అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంకు తరలించారు. అంతేకాకుండా ఇసుక ట్రాక్టర్లు లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న మైనర్ డ్రైవర్లు, ఇసుక ట్రాక్టర్ నడిపిస్తున్న ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్న రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు. ఒకవేళ జరగనాది ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? రోడ్లపై వెళ్లి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే మాట్లాడిపిరా, ఇటు సార్ వచ్చిన సార్తో మాట్లాడమని చెప్పు. బండి తీసుకుంటా నంబర్ లేదా నంబర్ ఉందా అదే సార్. ఇప్పుడు మేము దానికి అబ్జెక్షన్ చేస్తలేము. ఏదన్నా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మా కంప్లైంట్ వచ్చింది, కలెక్టర్ కంప్లైంట్ పోయింది. మా కలెక్టర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, మా తహసీల్దార్ ఫోన్ చేసి మేము బండి తీసుకొని పెడతాం, మీ దగ్గర ఏదైనా ఉంటే వచ్చి అది చేసుకొని తీసుకుపోండి, లేదంటే వాళ్ళ ప్రకారంగా దాని ఫైన్ ఉంటుంది, తర్వాత రిలీజ్ చేస్తాం. ఆ ఫైన్ల కోసం దానికి ఓకే, దానికోసం మేము వీళ్ళు మాట్లాడితే నేను అన్నా అది కాదు ఇట్లా అని చెప్తుంటే వాళ్ళు మళ్ళీ తీసుకొని పెట్టు, ఎవరైనా వచ్చి మాట్లాడతారు. అలా వేరే దగ్గరికి ఏది తీసుకోమని భయపడాల్సిన అవసరం లేదు. తీసుకొని ఆఫీస్లో పెట్టుండ్రి, దాని ప్రకారం ఏది ఉంటుంది దాని ప్రకారంగా ఇచ్చేస్తాం. మళ్ళీ రిలీజ్ చేస్తారు, దానికి ఫైన్ ఉంటుంది, కడతారు, రిలీజ్ చేసుకుంటారు, తర్వాత పర్మిషన్ తీసుకొని నడిపించుకోమని చెప్తారు. ఒకసారి కాకపోతే రెండోసారికి మూడోసారికి నామ్స్ ప్రకారంగా ఏముంటుందో రూల్ ప్రకారంగా అది ఇస్తాం మీకు ఆర్డర్. వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఆర్టీఓ రాస్తారా, పోలీసు వాళ్ళు రాస్తారా అనేది వాళ్ళు చూస్తారు. మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మనం చేస్తారో గది చెప్పమంటున్నా నేను. మీరేం చేస్తారో గది చెప్పుర్రి, గట్లా ఉంటది. మేము చెప్పినాము, అధికారులకు పంపించినాము, వచ్చూరు. నీకేమైనా ప్రాబ్లమా? వాళ్ళకు బండ్లు మా ఊరి అన్నప్పుడు మాకు ప్రాబ్లం ఉంటుంది. అవునన్నా, మరి వాళ్ళకి లైసెన్స్ లేనప్పుడు నువ్వు అడిగినావు, మరి వాళ్ళకి అడిగినావు లైసెన్స్ లేదని? వాళ్ళకు లైసెన్స్ కోసం అడగలే, బండ్లు మాయ అన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతాం మేము. అడుగు మరి, ఎందుకు ఆపినవరా మరి అడుగు, మరి లైసెన్స్ ఎందుకు లేని అడుగు, మరి వాళ్ళకు అడుగు. సిటిజన్స్ అందరికీ దానికి ఏం లేదు. దొరికింది రూల్ పొజిషన్ ఏముంటుంది దాని ప్రకారంగా అది చేస్తాం. కాదంటే కదా పంపము అది దాంట్లో ఇబ్బంది. సార్ చెప్పినాం, సార్ వస్తుంది సార్ అని చెప్పినాం. బండి నెంబర్ ఉంది, ఏమన్నా జరిగితే పంచాయతీ సైడ్ అయితే వాళ్ళు రెస్పాన్స్ లేవరు. మాట్లాడవు నువ్వు, వీడియో చేయబడుతున్నా. బండికి ఒక వెహికల్ నెంబర్ లేకపోతే రెస్పాన్స్ లేవరు. అవుతుందన్న ఇప్పుడు అంతసేపు పెట్టి